జవాబులు ఇచ్చినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు, విజయం సాధించినారు. ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో వారి పాత్రతో అదేవిధంగా తెలంగాణ నవనిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు. అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాగునీటి రంగము, వ్యవసాయ రంగము మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుందని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది, ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు ఢిల్లీలో కానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా 30 ఏళ్లు, 35 ఏళ్లు, 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ఆ విధంగా కాలయాపన చేసి ఫలితాలు, ఈ తరం అనుభవించాల్సిన ఫలితాలు వచ్చేటువంటి తరం కూడా అనుభవించదో అటువంటి స్థితి కల్పించినారు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్నదే ఈ నీళ్లను తెలంగాణ రైతన్నలకి ఎనికే, తెలంగాణ పల్లెలకి ఎనికే, దాహార్తి తీర్చనికే, ఇక్కడున్న కరువును పారదోలనికే, ఇక్కడ ఉండేటువంటి రైతుల ఆత్మహత్యలు ఆపనికే, ఇక్కడ పసిడి పంటలు పండనికే మనం ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఉరుకుల పరుగుల మీద అటు పాలనా యంత్రాంగాన్ని, ఇటు ఇంజనీరింగ్ యంత్రాంగాన్ని మంత్రిమండలి బాధ్యత తీసుకొని నిపుణుల యొక్క సూచనలు సలహాల మేరకు, కేంద్ర జలసంఘం యొక్క అనుమతుల మేరకు, కేంద్ర జలసంఘం సూచనల మేరకు పొరుగు రాష్ట్రంతో ఒప్పందం చేసుకొని ముంపు సమస్య లేకుండా, అటవీ సమస్య లేకుండా, పర్యావరణ సమస్య లేకుండా అన్ని రకాల అనుమతులను పొంది నిపుణులు సూచించిన మేరకే ప్రాజెక్టును రూపకల్పన చేసి అత్యంత వేగంగా నిర్మాణం చేసి ఫలితం ఇచ్చినాం ప్రజలకు. ఇది వాళ్ళ కంటగింపు. ఏనాడు కూడా కాంగ్రెస్ దీన్ని, ఈ అభివృద్ధిని హర్షించలేదు, స్వాగతించలేదు. తెల్లారితే పొద్దుముక్తే అబాండాలు వేసే దాని మీదనే వాళ్ళ ప్రచారం కొనసాగుతూ వచ్చింది. 84,000 రూపాయలు ఖర్చు, 84,000 కోట్లు ఖర్చు అయినాటికే 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడినటువంటి నీచపు ప్రవర్తనను, నీచపు లేఖితనాన్ని వాళ్ళు
వ్యక్తం చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించాలనేటువంటి ప్రయత్నం చేసినారు. అయినా ప్రజలకు అర్థమైంది, నీళ్లు వచ్చినాయి. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఉండేటువంటి దాదాపు అన్ని జిల్లాలకు పాత ప్రాజెక్టులకు అనుసంధానం కావచ్చు, స్టెబిలైజేషన్ కావచ్చు, కొత్తగా ఇచ్చే ఆయకట్టు కావచ్చు, 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి వసతిని కాళేశ్వరం ద్వారా 2 టీఎంసీల ద్వారా మనం ఆల్రెడీ సదుపాయాలు కల్పించినాం. ముందు చూపుతోన పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా 3వ టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలు కోసం చేసినటువంటివి. తెలంగాణ ఆర్తితోన ఆ కడుపులో ఉండేటువంటి ఆ తెలంగాణ ప్రజల పట్ల ఉండేటువంటి ఆ ఆర్ద్రతతోన చేపట్టినటువంటి కార్యక్రమాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లను సకాలంలో రైతులకు ఇవ్వకుండా కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం. ఇది ప్రాజెక్టుల సముదాయం. 3 పెద్ద బ్యారేజ్లతో పాటు, రిజర్వాయర్లతో పాటు, అండర్ గ్రౌండ్ టనల్స్ తో పాటు, ఓపెన్ కెనాల్స్ తో పాటు, పంపింగ్ స్టేషన్స్ తో పాటు మైళ్ల కొద్ది దూరం నడిచేటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ తోన ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచానికి సాగునీటి రంగంలో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అన్నాడు. దీన్ని హర్షించాల్సింది పోయి కేంద్ర జలసంఘ నిపుణులు ఆనాడు ప్రాజెక్టు సందర్శించి వాళ్ళు చెప్పినారు, ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది మా అద్భుతమని కొనియాడినారు. ఆనాడు ఉండేటువంటి గవర్నర్ నరసింహన్ గారు పోయి కాళేశ్వరం దీని యొక్క అద్భుతం, ఇది భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపకరించేటువంటిది అని చెప్పినారు. వాళ్ళు ఎక్కడో చైనాలో 3 గ్యార్జెస్ డ్యామ్ అనేటువంటిది చాలా పెద్దది కడితే ప్రాజెక్టుల రంగంలో ప్రపంచం మొత్తంలో చైనా ఒక అగ్రగామి అన్నట్లు, అంతకు మించి ఏం జరగదన్నట్లు అందరూ కూడా దాన్ని కొనియాడినారు. కానీ ఇవాళ భారతదేశంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెలంగాణకే తలమానికం కాదు. ఇది భారతదేశ ఇంజనీరింగ్ నిపుణుల వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోవాలనేటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారిని ఒక సాక్షిగా కమిషన్ పిలిచింది. కమిషన్ యొక్క పరిధిలో మేము కమిషన్ యొక్క విధిని, కమిషన్ యొక్క హెడ్ ను మేము సంపూర్ణంగా గౌరవిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మాత్రమే అన్ని సందర్భాల్లో మేము తప్పుపట్టేది, శంకించేది. ఏదైనా ఒక కమిషన్ వేసినప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అంటారు. కమిషన్ నిర్ధారించాల్సినటువంటి అంశాలు ఏవి అన్నప్పుడు స్పష్టత ఉండాలి. అక్కడ ఆ స్పష్టత ఇవ్వకుండా కమిషన్ కి ఈరోజు వాళ్ళు అంబిగ్విటీతోన, అస్పష్టతతోన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇచ్చినారు. ఇది ఇట్స్ ఛాలెంజబుల్ మ్యాటర్. భవిష్యత్తులో కూడా ఇది ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉన్న మ్యాటర్. అన్ని వేగ అంశాల మీద ఇచ్చినారు. స్పెసిఫిక్ అంశం అంటూ దాంట్లో ఏమీ లేదు. అన్ని వేగ అంశాల మీద ఇవ్వడమే. అలిగేషన్స్ వచ్చినాయి, ప్రజల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొన్ని సంస్థల నుంచి ఆరోపణలు వచ్చినాయి, కొందరు వ్యక్తుల నుంచి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి మేము కమిషన్ ఇస్తున్నాం, కాబట్టి మీరు ఈ ఆరోపణల మీద నిగ్గు తేల్చండి అని చెప్పి కమిషన్ కు వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఇచ్చినారు. అక్కడ స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత ప్రభుత్వమైనా, ఈ దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత, ప్రజలకు ఇది చేస్తామని మనం మాట ఇచ్చి మొదలుపెట్టిన తర్వాత కేబినెట్ తీసుకునేటువంటి నిర్ణయం సుప్రీం, అది ప్రజా తీర్పు. కేబినెట్ నిర్ణయం అంటే ప్రజామోదం ఉండేటువంటి అంశం ప్రతిదీ కూడా. ఇది ప్రజాస్వామ్యంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది.
అది సమిష్టి బాధ్యత. అక్కడ ఎవరో ఒకరో ఇద్దరో వ్యక్తులు పాత్ర పోషించేది ఉండదు. ఈ ప్రాజెక్టు చేపట్టాలి, గోదావరి మీద కృష్ణా మీద ప్రాజెక్టు చేపట్టాలి, నీళ్లు ఇవ్వాలి. ఎక్కడ ప్రాజెక్టు చేపడితే అనువుగా ఉంటది, సాంకేతిక అంశాలేంటి, పర్యావరణ అటవీ సంబంధ అంశాలేంటి, తక్కువ సమస్యలతోనా లేదా సమస్య లేకుండా ఒక ప్రాజెక్టు నిర్దిష్ట గడువులో పూర్తి చేసేటువంటిది ఎట్లా అని ఆలోచించే అన్ని రకాల అనుమతులను తీసుకొని అన్ని సంప్రదింపులు చేసిన తర్వాతనే చట్టబద్ధంగానే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. ఇందులో కోడిగుడ్డు మీద ఈక ఏరేటువంటి విధంగా 3 పిల్లర్లలో 2 పిల్లర్లు ఒకటి పాక్షికంగా 2 ఒక మోతాదులో కుంగితే ఆ కుంగడానికి ఉండేటువంటి ఇతరేతర శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉంటాయా వాటి గురించి ఆలోచించకుండా దేవర్ నుంచే ప్రభుత్వాన్ని, ఆనాటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్నికల కంటే ముందు దుర్మార్గ బుద్ధితోన దుష్ప్రచారం చేయడానికి ఎంచుకున్నారు తప్ప అంతకంటే ముందు జరిగినటువంటి ఏటూరు నాగారం ప్రాంతంలో జరిగినటువంటి భూకంపానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమైనా ఉంటుందా, సాబటేజ్ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా, లేదా ప్రకృతి పరంగానే ఏదైనా విపత్తులాగా జరిగిందా, ఈ కోణంలో చూడకుండా దాని కేవలం ప్రభుత్వం యొక్క అసమర్థత అన్నట్లు, లేకుంటే దురుద్దేశం అన్నట్లు, లేకుంటే ఈ ప్రభుత్వం నాణ్యత మెయింటైన్ చేయలేదన్నట్లు రకరకాల ఆరోపణలు చేసి ఇవాళ చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని, తెలంగాణ ప్రజల అద్భుతమైనటువంటి విజయాన్ని, సాగునీటి రంగ విజయాన్ని చాలా చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నం చేసినారు. ఇది చెల్లుబాటు ఏం కాదు. మేము అనుకుంటున్నాం సంపూర్ణంగా కమిషన్ రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి గారు తప్పకుండా ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటి క్రమంలో హేతుబద్ధతను వారు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఇది ఈ దేశంలో చాలా జరిగినాయి, మేము వాటితో పోలుస్తలేము కానీ సందర్భం కోసం చెప్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి కక్షబుద్ధి ఎట్లుంటుందో అని చెప్పడానికి మాత్రమే చెప్తున్నాం. శ్రీశైలంలో పంపులు మునిగిపోయినా, కేరళ పంపులు మునిగిపోయినా, ఒట్టెంలో పంపులు మునిగిపోయినా కమిషన్ వేసిందా ఒకనాడన్నా? మేము డిమాండ్ చేసినాం. అసలు ఇవి జరుగుతుంటాయి, మళ్ళీ ప్రభుత్వాలు రిపేర్ చేసుకోవాలి, ముందుకు పోవాలని ఉదాత్తత ప్రకటించినాం. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేసిపోయినటువంటి ఓ భారీ వంతెన కుప్పకూలిపోయింది. ఈ దేశంలో ఎవరో కాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గుజరాత్ లో ప్రారంభోత్సవం చేసినటువంటి భారీ వంతెన కుప్పకూలిపోయింది. కమిషన్ వేసిందా కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిందా? మరి లేదే. అంటే మీ గత వైఫల్యాల కారణంగా తెలంగాణకు జరిగినటువంటి నష్టాన్ని తెలంగాణ రాష్ట్రం దేవం ద్వారా పూడ్చే ప్రయత్నం చేసిన కేసీఆర్ మీద మీ కక్ష. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంటగింపుగా ఉన్నది. మీరు చేయలేకపోయినటువంటి పని ఇలా తెలంగాణ ప్రజలు చేసుకుంటుంటే ఓర్వలేకపోతుంది కాంగ్రెస్. అందుకోసమే అడుగడుగున కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటిది, చరిత్రలో ఎల్లప్పటికీ ఉండేది. భావి తరాలు కూడా కొనియాడదగినటువంటి ఒక ప్రాజెక్టుగా కాళేశ్వరం ఉంటది. మీరు ప్రభుత్వం వేసినటువంటి మీ కమిషన్ బాధ్యతల్ని, అబ్జర్వేషన్స్ ని మేము తప్పట్టాం. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి నేను చెప్తున్నా,